వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఏ అంశంలోనైనా ఇలా బట్టి గారు చెప్పిన దాంట్లోనైనా ఇతర విషయాల్లోనైనా మేము చివరిగా ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఒకటే అధ్యక్ష. ఇవాళ మేము ఏంటంటే మీరు విషయాలు చెప్పొద్దనిలే, మీరు ఏ విషయమైనా చెప్పండి, ఎన్ని వైట్ పేపర్లైనా పెట్టండి, ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మంచి పని చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష ఇవాళ మనకు ముఖ్యంగా పదవుల కంటే కూడా ఈ వ్యవస్థలు అనేటువంటివి ముఖ్యం, రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే మీరు మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష. క్లారిఫికేషన్స్ అంటే నేను ఎంత సమయం అంటే అంత సమయం. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారి మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ అయితే చేశారో సరే, దాని మీద వారు ఏ రకంగా డిఫెండ్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు శ్వేతపత్రం ఇవ్వాల్సి ఉండనా లేదా అనేది లోతుకు వెళ్లకుండా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అది టేబుల్ అయింది కాబట్టి దాని మీద ఇంకా చర్చ అవసరం లేదు అధ్యక్ష. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనే అంశం చాలా ముఖ్యమైనది. ఈరోజు రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందనే దానికి అది నిజం అధ్యక్ష, అది పూర్తిగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అధ్యక్ష. ఈ రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు సో ఎన్ని లక్షలైనా అధ్యక్ష ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి అప్పులకి దాదాపు 10 రెట్లు అధ్యక్ష, దాదాపు 10 రెట్లు. మరి ఆ ప్రపోర్షనల్గా రెవెన్యూ పెంచుకున్నామా, ఆ ప్రపోర్షన్గా ఆస్తులు పెంచుకున్నామా అనే దానికి కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యావత్ రాష్ట్రం ఈరోజు పచ్చి నిజాలు ప్రతి వ్యక్తికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈరోజు తెలిసిపోయింది అధ్యక్ష. ఈరోజు జరిగినటువంటి ధ్వంసాన్ని ఏ రకంగా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో, మరి ఏ రకంగా పునర్నిర్మాణం చేస్తారో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సభకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం ఈ రాష్ట్రం ధ్వంసమైంది, అప్పుల పాలైంది, కేవలం అప్పుల ఊబిలో మేము ఉన్నాం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు శ్రీహరి గారు ఈరోజు అధ్యక్ష మాట్లాడారు కదా, మరి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కూడా భాషను ఇస్తారు కదా, మరి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు ఒక విషయం పదే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కేవలం ఇంద్రమ ఇళ్ల గురించి, ప్లాట్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కలిపి మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. అవన్నిటికీ కావాల్సినటువంటి రెవెన్యూ రిసోర్సెస్ని కూడా మీరు ఏ రకంగా మరి జమ చేస్తారో సమకూర్చుకుంటారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం మాట్లాడుతూ ఇంద్రమ ఇల్లు గురించి నిన్నైనా ఈ రోజైనా వారు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ఇంద్రమ ఇల్లు అవసరమే, ఇంద్రమ ఇల్లు మేము ఖచ్చితంగా ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ నిరుద్యోగ భృతి అధ్యక్ష 35 లక్షల ఈరోజు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అదే మాదిరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంశాలు మాట్లాడుతూ వారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఉన్నటువంటి మరి డ్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో వారు తప్పులు చేశారు కాబట్టి, వారు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి, వారు రైతు రుణమాఫీ చేయలేదు కాబట్టి మేము కూడా ఆ బాటలో నడుస్తామని దయచేసి ఆలోచన చేయవద్దని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి, మీ హామీలను నమ్మి మీకు ఓటేసి పదవి ఇచ్చి అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. ఖచ్చితంగా మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి వైట్ పేపర్
ఏదైతే మీరు ఈరోజు టేబుల్ చేశారో దాంట్లో పెట్టినటువంటి చాలా అంశాల లోపల మరి ఈరోజు మరి మీరు మాట్లాడుకున్నారు దాంట్లో కొంచెం నంబర్స్లో వీళ్ళకు వాళ్ళకు మధ్యలో తేడా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష 6,50,000 7 లక్షల కానీ 7 లక్షల కోట్ల అప్పు అనేది 7 లక్షల కోట్ల అప్పు అనేది వాస్తవం అధ్యక్ష ఈ 7 లక్షల కోట్ల అప్పును ఏ రకంగా తీరుస్తారు ఏ రకంగా ముందుకు 2 minutes క్లారిఫికేషన్ అధ్యక్ష ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేస్తారంట సార్ మరి చివరగా ఒకటే ఒక విషయం అధ్యక్ష మరి ఇంత పెద్ద ఇన్ని అంశాలు మాట్లాడారు దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి వారు 1,00,000 కోట్లు అని చెప్పేసి వీరు ఏదైతే కాళేశ్వరం మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష అది 90,000 కోట్ల 1,00,000 కోట్ల అక్కడ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అయిన మాట వాస్తవమా కాదు అధ్యక్ష ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తారా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ముందుకు నడవాలి మేము వారికి బాసటగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి సాంబశివరావు గారు అధ్యక్ష థ్యాంక్ యూ ప్లీజ్ మన ఆర్థిక శాఖ మంత్రి గారు